తోటి మాట్లాడడానికి ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఉన్నారు. వారిని అయితే అడిగి అసలు వీరు ఎందుకు సమ్మె చేయాల్సి వచ్చింది, వారి యొక్క డిమాండ్లు ఏంటి, దానిపైన ప్రభుత్వ వైఖరి ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీ పేరు? నా పేరు నరేందర్. మీరు ఆర్టీసీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను 14 years అవుతుందండి పని చేయబట్టి. అసలు మీరు ఈ సమ్మె చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి, మీ యొక్క డిమాండ్లు ఏంటి? సార్ మా యొక్క ప్రధానమైన డిమాండ్ వచ్చేసి గవర్నమెంట్లో మెర్జ్ చేయడం, యూనియన్లు రిస్టోర్ చేయడం, ఇంకా మొత్తం కలిపి మా దగ్గర 32 డిమాండ్లతోటి మేము స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. ఈ స్ట్రైక్ కూడా 42 days ముందే మేము గవర్నమెంట్కు న్యాయపరంగా చట్టపరంగా మేము ఇంటిమేషన్ ఇచ్చాం. యాజ్ పర్ రూల్ ప్రకారం మేము వెళ్ళాం. మా కార్మికులకు ఉన్న ప్రతి ఒక్క చట్టం ప్రకారంగానే మేము వెళ్ళాం. కానీ గవర్నమెంట్ ఇంతవరకు ఏ విధమైన డిసిజన్ తీసుకోకుండా కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తూ నిన్న నైటు అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ అవసరం లేని కమిటీ, దానివల్ల యూజ్ లేని కమిటీ అది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే కమిటీ వేసిండు, చర్చలనంగా కూడా ఇదే కమిటీ వేసి టైంపాస్ చేసిర్రు, పంపించారు. అదే సేమ్ రిపీట్ చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి సార్ కూడా సేమ్ కేసీఆర్నే ఫాలో అవుతుండ్రు, అదే రిపీట్ చేస్తుండ్రు. అట్లనే ఫాలో అయితే సేమ్ కేసీఆర్ సార్కి ఏ విధమైన గతి పట్టిందో సేమ్ యాసిస్గా రేవంత్ రెడ్డి సార్ కూడా అదే గతి పడుతుంది సార్. మామూలుగా ఇటు బిహెచ్ఏలు కానీ రైల్వేలు కానీ ఇతర సంస్థలు కూడా యూనియన్ వెళ్తున్నాయి, కానీ కేవలం ఆర్టీసీలోనే ఎందుకు యూనియన్లను తీసివేయడం జరిగింది? అసలు కారణాలు ఏంటి? అదే సార్ చెప్తున్నా కదా సార్, సీఎం ఆ రోజు ఒక మోసపూరితంగా మా మీద కోపంతో కక్ష కట్టినట్టుగా యూనియన్లను తీసేసిండు. యూనియన్లు ఉంటే ప్రతిదానికి వాళ్ళు చేసే ప్రతి చర్యలకు అడ్డొస్తారు, ఈ ప్రైవేట్ పరం చేస్తుంటే అడ్డొస్తారు, ఇంకా ప్రతిసారి జీతాలు పెంచమంటారు. వాళ్ళు చేసే ఇల్లీగల్ అన్నిటికీ యూనియన్లు అడ్డుపడతాయి కాబట్టి యూనియన్లు తీసేసారు. ఖచ్చితంగా యూనియన్లు ఉండాలి సార్. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు, ఇంతమంది కార్మికులు కష్టం చేస్తున్నప్పుడు మా పనికి సరైన వేతనం ఉండాలి, దానికి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మాకు మాట్లాడే ఒక నాయకత్వం ఉండాలి. మాకు ఖచ్చితంగా యూనియన్లు కావాలి. యూనియన్ లేకపోతే ఈ డ్యూటీలు చేయలేరు. అది సార్, మాకు ఖచ్చితంగా యూనియన్ కావాలి. ముఖ్యంగా ఆర్టీసీ అనేసరికి పని ఒత్తిడి, ఎందుకంటే మనం చాలా సార్లు చూసాం పని ఒత్తిడి వల్ల రన్నింగ్లోని డ్రైవర్లు చాలా మంది హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం, అలాగే కండక్టర్లు కూడా ప్రెషర్కి గురవ్వడం, వారి హెల్త్ కూడా దెబ్బతినడం అంటే అయితే చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఒక ఆర్టీసీలో 8 గంటల పని బదులు ఎంతసేపు చేస్తున్నారు? ఒకవేళ ఓవర్ టైం చేసినా దానికి సంబంధించిన జీతం మీకు ఓవర్ టైం ఇస్తున్నారా? సార్ ఓవర్ టైం అంటూ ఏమీ ఉండదు. యాక్చువల్లీ రూల్స్ ప్రకారం 8 గంటలు పని చేయాలి, కానీ 14 గంటలు 15 గంటలు పని చేస్తున్నారు. ఈవెన్ సిటీలో కూడా ఈ ట్రాఫిక్లో ఈ సిటీలో ఇట్లా చేయడం అనేది చాలా కష్టం అన్నట్టు. డిస్ట్రిక్ట్లో 17-18 గంటలు కూడా పని చేస్తుంది సార్. అసలు ఓవర్ డ్యూటీ అనేది ఏమి ఉండదు, అసలు చేయకూడదు కూడా. దాంట్లో చేయడం వల్లనే ఈ హార్ట్ స్ట్రోకులు కానీ మెంటల్గా స్ట్రెస్ కానీ ఒక్కొక్కరు స్టీరింగ్ మీదే చనిపోవడం జరుగుతుంది. అవి మీరు మీడియాలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు సార్. ఇది అంతా పని ఒత్తిడి కారణం వల్లనే సార్. అధికారుల వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే అట్లా స్ట్రెస్ వచ్చి స్టీరింగ్ మీద పడి చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్టీసీలో ఏదైతే మన తెలంగాణకు సంబంధించి కేవలం స్థానికులకు ఉద్యోగాలు రావాలి, స్థానికులు చేయాలంటూ తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికి ఆర్టీసీలో కొన్ని బయట రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకొని, ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే వచ్చాయో వాటిలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బస్సులు, అలాగే ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులు కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా చేస్తున్నారు. దీని పట్ల మీరు ఎట్లా చూస్తారు? మళ్ళీ ఆర్టీసీలో సిబ్బంది కొరత కూడా ఉందని కూడా తెలుస్తుంది. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? సార్ యాక్చువల్లీ మనం తెలంగాణ సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. మన జాబులు మనం చేయాలి, మనం పరిపాలించుకోవాలి అని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకుంది ఒకటి, జరిగింది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. ఇక్కడ యాక్చువల్ మనం ఉద్యోగాల కోసం పోరాటం చేసాం సార్, కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఈ ఎలక్ట్రా బస్సులు, ఈ ప్రైవేట్ బండ్లు ఈ చేపట్టి ఇప్పుడు డ్రైవరు గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ డ్రైవరు. ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక కండక్టర్ కూడా అవుట్సోర్సింగ్ కండక్టర్. ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్? ఒక కండక్టర్ బయటోడు, డ్రైవర్ బయటోడు ఉంటే నీకేం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? మేము యాజ్ ఎ డిపార్ట్మెంట్ పర్సన్ అయితే మాకు భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఓ డ్యూటీ చేయాలన్నా కానీ రెస్పాన్సిబిలిటీగా ప్యాసింజర్ తోటి ఎట్లా మాట్లాడాలి, ఓ పద్ధతిగా మాట్లాడాలి, లేకుంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవుట్ సోర్సింగ్ కండక్టర్కి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్? ఆ డ్రైవర్కి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఏమైనా అయితే అవును బై లేదు నేను చెయ్యాలని వదిలేసి వెళ్ళిపోతాడు. డిపార్ట్మెంట్ డ్రైవర్ అట్లా కాదు, డిపార్ట్మెంట్ కండక్టర్ అట్లా కాదు. వాళ్ళకి మాకు స్టాఫ్ నెంబర్ ఉంటుంది, ఓ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఓ పద్ధతిగా పనిచేస్తారు, ఓ భయంతో పనిచేస్తారు. ప్రైవేట్ డ్రైవర్కి ఏం రెస్పాన్స్ ఉంటుంది సార్? ఇప్పుడు ప్రతి ఒక్క డిపోలో చూడండి అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ కండక్టర్లు, అవుట్ సోర్సింగ్ బస్సులు. 30 ఏళ్ళ సర్వీస్ చేసిన డ్రైవర్ కూడా ఇక్కడ ఒక జాబ్ తెచ్చుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకొని పిల్లల్ని కష్టపడి చదివించుకుని ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న ఒక డ్రైవర్ కూడా ఇప్పుడు మొత్తం ప్రైవేట్ డ్రైవర్లు వచ్చేసరికి వాళ్ళని డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఎక్కడ బతకాలి? వాళ్ళ పిల్లలు చదువులేం కావాలి? అది ఆలోచించాల్సిన విషయం సార్. ఎమర్జెన్సీగా ఆన్ ది స్పాట్లో ఈ ప్రైవేట్ వెహికల్స్ అనేది కంప్లీట్గా తీసేయాలి. అసలు డిపోలో వచ్చి ఉండొద్దు. డిపార్ట్మెంటు ఈ ల్యాండ్లో, గవర్నమెంట్ ల్యాండ్లో ప్రైవేట్ వాడికి మొత్తం వానికప్ప చెప్తే వాంది అయిపోద్ది కదా సార్. అప్పుడు ఆర్టీసీ ఏముంటుంది? ఇక రేపు నాడు మొత్తం వాడే ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు అందరినీ ఇప్పుడు డిస్ట్రిక్ట్లో పంపించేస్తుండ్రు డ్రైవర్ని, అది సిటీలో ఎవరు ఉండడు. ఇక దాన్ని బట్టి ఖచ్చితంగా మాకు ఉండొద్దు, ప్రైవేటు వ్యవస్థ అనేది ఉండొద్దు. కంప్లీట్ మేము వ్యతిరేకం ప్రైవేట్ వ్యవస్థకు.
దీన్ని మాత్రం ఖచ్చితంగా మనం వాపస్ తీసుకోవాలి. వాళ్ళు ఆ బస్సులు కొనేదేదో గ్రీన్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు, కాలుష్య రహిత బస్సులు అని మాట్లాడుతురుగా, ఆ కొనేదేదో గవర్నమెంట్ కొనాలి. మరి గవర్నమెంట్ డ్రైవర్ తోటి తోలియాలి. వాళ్ళు ప్రైవేట్ వాడు వచ్చేది లేదండి సార్, అవసరం లేదు. మాకు మాత్రం ప్రైవేట్ వ్యవస్థ కంప్లీట్గా వెనకకి వెళ్ళిపోవాలి. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కేవలం ఈ యూనియన్లను తీసేయడం దౌర్జన్యం, ఇవి మేము అధికారంలోకి వచ్చినాక యూనియన్లను పునరుద్ధరిస్తాం, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ వారి యొక్క మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేయడం, అలాగే సీఎం ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు ఆయన ఏదైతే ప్రజాపాలన అని చెప్తున్నాడో దానికి ఏమైనా సంబంధం ఉందా? మీ సమస్యలు నిజంగా పరిష్కారం అవుతాయని మీరు భావిస్తున్నారు భవిష్యత్తులో కూడా? మా సమస్యలు బరాబర్ పరిష్కారం అవుతాయి. ఎట్లాగావో మేము కూడా చూస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు రాముందుకు ఒక మాట మాట్లాడిండు, కడుపులో పెట్టుకొని చూసుకుంటా, ఇంకేడ పెట్టుకొని చూసుకుంటా, వాళ్ళకి గవర్నమెంట్లో విలీనం చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కినాక, ముఖ్యమంత్రి గద్దె ఎక్కినాక ఇక అసలు ఎవరు కనపడతలేరు. ఇక కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే దిక్కు లేదు. ఇక మా సారు పొన్నం ప్రభాకర్ సార్ అయితే అన్ని అన్ని ఓపెన్ ఉన్నాయి అంటాడు. మరి ఎక్కడ ఓపెన్ ఉన్నాయో మాకైతే ఏం కనపడతలేదు. ఆ దర్వాజాలు ఎందుకు, అది ఏమన్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అనుకుంటుడేమో, అంటే దర్వాజాలు ఓపెన్ ఉన్నాయి అంటారు తప్ప ఎవరి సమస్యలు పరిష్కారం కావట్లేవు. ప్రతి ఒక్క ఆఫీసర్ రేంజ్లో కూడా, సూపర్వైజర్ రేంజ్లో కూడా సమస్యలు ఉన్నాయి, కానీ ఎవరు బయటికి రావట్లేదు. మా వాళ్ళు భయపడి కూడా కండక్టర్ ఎవరు ముందుకు వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా మేము పాల్గొన్నాం సార్. మాకు ఏ నాయకులు లేరు, ఏ యూనియన్లు లేవు, కార్మికులే మేము సొంతంగా స్ట్రైక్లోకి వెళ్ళినాం. ఈరోజు ఇలా బలవంతంగా నెట్టింది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఆయన దగ్గర నుండి చేపిస్తున్న సమ్మె ఇది, మాకల్లా మేము చేస్తున్న సమ్మె కాదు ఇది. అది సార్. థ్యాంక్ యూ. ఇక ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించినట్టుగా, అలాగే తమ యొక్క సమస్యలను పట్టించుకోలేనట్టుగా అయితే వాళ్ళైతే వారి యొక్క ఆవేదన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సంపత్ కుమార్, హైదరాబాద్.